నమస్సుమాంజలి. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా లీగల్లీ వీర్ అనే సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించేదానికి మేము గర్విస్తూ ఉన్నాం. ఈ సిల్వర్ కాస్ట్ ప్రొడక్షన్స్ అనేది కేవలం ఒక ఆలోచనతో మొదలైంది. కోవిడ్ సమయంలో లీగల్కి సంబంధించి మనము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే సదుద్దేశంతో ఒక ఆలోచన, దాన్ని మొట్టమొదటిగా కొన్ని పాడ్కాస్ట్ల ద్వారా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము స్టార్ట్ చేశాం. సో కొన్ని ఇనిషియల్గా వీక్లీ విత్ వీర్ అని కొన్ని ఎపిసోడ్స్ చేస్తున్నాం. తర్వాత అది ఈ ప్రాసెస్లో సినిమా వాళ్ళతో కొంత ఇంటరాక్షను, కొంత పరిచయం ఏర్పడిన తర్వాత ఇది ఒక మూవీ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వటం జరిగింది. ఇది నేపథ్యం. అంటే బ్యాక్గ్రౌండ్ కోవిడ్, ఇంకా వీర్ తన వ్యక్తిగత అనుభవాలను మీతో చెప్తాడు. సో ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్, బట్ సో ఐఎమ్ just his friend. So like for the past 40 years, so we have been good friends right from our school days, childhood days, and I was there throughout. And so even personally I don't have any అంటే సినీ ఫీల్డ్లో ఇట్లాంటి అంటే సినిమాలే తక్కువ చూస్తాను. బట్ ఫ్రెండ్ చేస్తున్నాడు కాబట్టి ఫ్రెండ్కి ఏదైనా చేయాలి కదా. A friend is one who walks in when the whole world walks out. So that's the only motive behind my association for this movie. And I think, and now it's through the media we have to take it to the Telugu audience and also in other languages too. So I think the media will act as a bridge. ఒక వారధిలాగా పనిచేసి ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా సోదరులందరికీ నమస్కారం. మా వీర్ గారికి అండ్ రామ్మోహన్ చౌదరి గారికి నా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నిన్న యాక్చువల్గా మొన్న నేను మాట్లాడాను రామ్మోహన్ గారితో. నిన్న సినిమా చూశాను. సినిమా నిన్న ఆఫ్టర్నూన్ చూసిన తర్వాత, సినిమా చూసే ముందు నేను ఒక ఐడియాతో వచ్చా ఇక్కడికి. తర్వాత నిన్న సినిమా చూసిన తర్వాత రామ్మోహన్ గారు ఏమన్నారంటే, సార్ ఎన్ని థియేటర్లు పెడదామండి అన్నారు. పెడదామంటే ఒక 50 అలాగా అని అన్నాను. బట్ ఇవాళ నాకు మా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ని బట్టి 70 థియేటర్స్ వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద మూవీ. అది ఇన్ని సినిమాల మీద కూడా ఈ సినిమాకి మంచి బస్ వచ్చింది, ట్రైలర్ పంపించి కానీ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి. సో వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ మూవీ ఇన్ 70 థియేటర్స్. థ్యాంక్ యూ. త్రికేల్ మిత్రులకి, మీడియా వారికి అందరికీ నా నమస్కారం అండి. యాక్చువల్లీ ఈ సినిమాలో చేసిన నటీనటులు కానీ అద్భుతంగా యాక్ట్ చేశారు. కథ కూడా మీరు రెగ్యులర్గా ఊహించుకునే కథలా ఉండదు. ఇది చాలా డిఫరెంట్ కథ. అంటే డిఫరెంట్ అంటే థ్రిల్లర్, రెగ్యులర్ జోనర్ లాగా మిమ్మల్ని కథ ఆకట్టుకుంటుంది. కథ మిమ్మల్ని కూర్చోబెడుతుంది ఖచ్చితంగా థియేటర్లలో. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారందరికీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ థ్రిల్లర్ ఇది. ఏదో చిన్న పిల్లలు అందరూ చూడొచ్చు, ఫ్యామిలీతో సమేతంగా చూడొచ్చు. ఫ్యామిలీ అందరూ కూడా ధైర్యంగా చూడొచ్చు. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ విషయానికి వస్తే, ఉద్ధవ్ గారు అద్భుతమైన ఎడిటింగ్ చేశారు. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గారు కానివ్వండి, కళాధర్ మాస్టర్ కానివ్వండి, అద్భుతమైన సాంగ్స్ కంపోజింగ్. ఇంకా లిరిక్ రైటర్స్ విషయానికి వస్తే, కాసర్ల శ్యామ్ గారు ఒక లవ్ సాంగ్ అద్భుతమైన సాంగ్ ఇచ్చారు. భరద్వాజ్ గాలి గారు ఒక సాంగ్, అలాగే విరించి గారు, రోల్ రీడా గారు తనే రాశారు, తనే పాడారు కూడా ఈ సినిమాలో. ఇందాక ఒక ఐటమ్ నెంబర్ మీరు చూడాలనుకున్నారు, అది వీలు కాలేదు. బట్ ఆ సాంగ్ తనే పాడి తనే రాశారు కూడా. ప్రేమ్ రక్షిత్ గారు ఫస్ట్ టైం స్క్రీన్ ప్రజెంటేషన్ ఈ సినిమాలో ఉంది. ఇప్పటి వరకు ప్రేమ్ రక్షిత్ గారు సాంగ్స్ కంపోజ్ చేశారు, బట్ ఫస్ట్ టైం ఈ సినిమాలో విజువల్లో కూడా ఉంటారు ఆయన. అలాగే ఇంకా ఫోటోగ్రఫీ విషయానికి వస్తే
జాక్సన్ కానివ్వండి, అనుష్ గోరఖ్ గారు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన విజువల్స్ అద్భుతమైన విజువల్స్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ హరివర్మ గారు కానివ్వండి, మిగతా నటులు కానివ్వండి, అద్భుతంగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఇంకా పోతే మన వీర్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాలంటే, ఆయన సినిమా ఇండస్ట్రీ బ్యాక్డ్రాపే లేదు అసలు. ఆయనకు సినిమా అంటే, యాక్టింగ్ అంటే కూడా ఏదో తెలియదు. బట్ చాలా న్యాచురల్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, డ్రామాటిక్ అస్సలు ఉండదు. ఏదో మీకు చాలా ఓవర్ యాక్షన్ డైలాగ్స్, ఓవర్ హైపర్ అయిపోవడం లాంటివి ఏమి ఉండవు. కరెక్ట్గా మన చుట్టూ జరిగే మనుషుల మధ్య కథలా ఉంటుంది. మన ఇంటి పక్కన ప్రాబ్లం వస్తే వాళ్ళు సఫర్ అవుతుంటే మనం చూస్తాం చూడండి, అలాంటి ఒక కథ ఇది. చాలా న్యాచురల్గా ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మనం అంటుంటాం కదా, తమిళ నుంచో ఎక్కడో కేరళ నుంచో నేటివ్ ఉన్న సినిమాలు వస్తాయి, మనకెందుకు లేవు అని. అలాంటి ఒక కథ ఇది. చాలా న్యాచురల్గా కోర్ట్ డ్రామా కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, మీకు జనరల్గా కోర్టు గురించి తెలిసిన వాళ్ళకి వీళ్ళకి ఖచ్చితంగా దీనికి కనెక్ట్ అవుతారు. కేసెస్గా వీటి గురించి చాలా న్యాచురల్గా ఉంటుంది సార్. వీర్ గారి యాక్టింగ్ మటుకు ఇందులో అద్భుతం అనే చెప్పాలి. చాలా న్యాచురల్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అయ్యే సినిమా వీర్ గారి యాక్టింగ్ విషయంలో. ప్లస్ ఇలాంటి ఒక న్యాచురాలిటీని నమ్మి ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్లు చాలా తక్కువ కూడా కాదు, చాలా అరుదండి. అలా నమ్మి ప్రొడ్యూస్ చేసినందుకు వీర్ గారికి చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఇకపోతే రామ్మోహన్ గారు ఈ సినిమాకి చాలా హెల్ప్ఫుల్గా నిలబడ్డారు, తన ఒక పిల్లర్ లాగా. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ గారు కానివ్వండి, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ గారు ఇచ్చిన ఆడియో కానివ్వండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా థ్యాంక్స్. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. And Vishwanath Chaudhary garu, Rammohan and Ravi. Yeah, thank you all for coming here. So legally వీర్ అనేది ఐ డోంట్ నో, ఒక ఐడియా అండి. కోవిడ్ టైంలో ఇక్కడ ఇండియాలో నేను ఫస్ట్ లాక్డౌన్ టైంలో మా ఫాదర్ డెత్ యానివర్సరీకి వచ్చాను. సో మా ఫాదర్ చనిపోయినప్పుడు ఒక మీటింగ్ చేసినాం అనమాట. జస్ట్ లైక్ మీకు వెస్ట్రన్ కంట్రీస్లో చేస్తారు కదా, మెమోరియల్ సర్వీస్ లాగా. అంటే అక్కడ చర్చెస్ మెమోరియల్ అంటారు. సో నేను కూడా ఆ ఐడియాతో ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఇట్లానే 500 పీపుల్ని పిలిచాను. సో దెన్ ఐ థాట్ ఇట్లానే ఇలానే సంథింగ్ లైక్ దిస్ ప్లే చేశాము. ఆయన మెమరీస్, గుడ్ అండ్ బ్యాడ్. ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి కెనాట్ హ్యావ్ ఫుల్లీ వర్చ్యూస్. సో వీ లాఫ్డ్ ఓవర్ ఇట్ ఆఫ్టర్ ఎ మంత్. అంటే మన ఈ ఇండియన్ హిందూ కల్చర్కి లేకపోవచ్చు. సో దట్స్ ఇట్. దెన్ ఒక ఐడియా నాకు, సంథింగ్ వాజ్ నాగింగ్. So how my life would be after my dad, right? He did everything for me. So I come from a very small village background. So after studying with Rammohan 7 years in Sainik School, Korkonda, then 7 years in Delhi University, then he sent me to New York. So he never compromised on whatever I asked for. So what is life without him? It was a question for which I didn't have an answer. So then I thought, నేను బతికినంత రోజులు, how do I carry his memory? And then we thought like, okay, I'll write a book. And then the COVID time lo em chestam Indialo podcast ani ila ideas unnai. I fluttered around with those ideas. Then this thing, why don't we do a legal thriller? I don't watch movies. I watched 3 movies in last 5 years, 3-4 years here in India. So then I thought, okay, we'll make the movie. So we started developing the idea. So that's what. So it's tribute to not only my real dad, also my real dad, Dilip Dinesh garu, such a legend. So Ravi annettu naaku acting ela chala camera ni chusi I don't know, ask him, he'll tell you. Shots kuda, shootings kuda atlane ellipoyetoni. So ఆయన డైలాగ్ చెప్పేటోడు కాదు, సీన్ ఇచ్చేటోడు కాదు. దట్ యారీ బిగ్ కెమెరా ముందు ఉండి అప్పుడు చెప్పేటోడు, ఇది చెప్పాలి సార్. సో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటోడు కాంటెక్స్ట్. ఐ డోంట్ నో హౌ ఐ డిడ్ ఇట్. సో తెలుగు నాది అంత బాగా లేకపోవచ్చు. సో యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. సో ఐఎమ్ షూర్ యూ విల్ నాట్ రిగ్రెట్ వాచింగ్ దిస్. మన తెలుగు ప్రేక్షకులకు పెద్ద మనసు ఉంది. మాలాంటి కొత్త వారికి, ఏ బ్యాక్గ్రౌండ్ లేని వారికి మీరు ప్రోత్సహిస్తారని నా నమ్మకం ఉంది. సో ఐ థ్యాంక్ ఆల్ ద టెక్నికల్ క్రూ, రైట్ ఫ్రమ్ రవి గోగుల, డైరెక్టర్, శివ చైతన్య, ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, the editor Uddhav garu, choreographer Anush and Jackson, cinematographer, choreographers Prem Rakshit and Kaladhar Master, and all others. So I'm ready to answer the questions. Please make it a success on 27th.
అది పబ్లిక్ని అలా డైవర్ట్ చేసేసారు. సో ఈ పాయింట్ పబ్లిక్ ఏ రకంగా రీచ్ అవుతున్నారు, కమర్షియల్గా మీకు ఎట్లా రెస్పాండ్ అవుతుంది సినిమా? సార్ ఈ సినిమా వచ్చేసి మామూలుగా థ్రిల్లర్స్ని ఇష్టపడి చాలామందికి ఇది కనెక్టివిటీగా ఉంటుంది. అలాగని ఆ థ్రిల్లర్ అన్నది చాలా న్యాచురాలిటీగా ఉన్నప్పుడు ఆడియన్స్కి మరింత చేరువవుతుంది. ఒక రిచ్ పీపుల్కి ప్రాబ్లం వచ్చిందంటే అది వేరే సంగతి, బట్ మన పక్కింటి వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఈ కథ. ఆ కథని అద్భుతంగా మనం విజువల్ చేసినప్పుడు ఆ విజువల్ మీద మా నమ్మకంతో వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని మా నమ్మకం ఉంది. సో ఈ కథ చూసిన ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకు కూడా థ్రిల్లర్ని ఆదరించే అభిమానులకి ఇది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు చూసే ప్రతి ఒక్కడికి నా లైఫ్లో కానీ నా పక్కన కానీ నాకు నా సొసైటీలో కానీ జరిగింది అనుకుంటారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఈరోజు మనం చాలా న్యూస్ వింటూనే ఉన్నాం రెగ్యులర్గా. చాలామంది ఈరోజు పేపర్ ఏది తిప్పినా ప్రతిదీ కోర్టు, కేసు, బెయిల్ వీటి మధ్యనే తిరుగుతోంది. సో ఇలాంటి వెర్షన్స్లో ఉన్నప్పుడు ఒక కోర్టు డ్రామా థ్రిల్లర్, ఇది కోర్టు డ్రామా థ్రిల్లర్ ఖచ్చితంగా కనెక్టివ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే జనాలకి ఇన్ఫర్మేషన్లా ఉంటుంది ఇది. ఇందులో మేము ఏదో కోర్టు వాదనలు, ప్రతివాదనలు ఇలా ఉండవు. వాటితో పాటు సెక్షన్స్, దేనికి ఏంటి అనేది పర్టికులర్ సెక్షన్స్ని మెన్షన్ చేస్తూ వాటి మీద డిస్కషన్ చేస్తూ జనాలకు ఒక అవేర్నెస్లా ఉంటుంది ఈ సినిమా. అది మాత్రం ఖచ్చితంగా ప్రామిస్ చేయగలను. ఎస్ సార్, థ్యాంక్ యూ. రెడ్డి గారు కంటిన్యూయింగ్ ది ఆన్సర్, ఇన్ఫర్మేషన్ అన్నారు. ఇట్స్ ఎ కేస్ స్టడీ. సో మీరు లా స్కూల్లో చదివితే క్రిమినల్ లాలో కేస్ లా అని ఉంటుంది ఒక బుక్. సో మా టైంలో ఐ థింక్ గుంటూరులో వాట్ ఇస్ దట్ మ్యాసకర్ హ్యాపెన్, నా ప్రొఫెసర్స్ చెప్పేటోళ్ళు. అది 2 ఫ్యాక్టర్స్. ఇది మీరు సినిమా చూసిన తర్వాత మేబీ వీ కెన్ గో టు లా స్కూల్స్ అండ్ గివ్ దిస్ కేస్. ఇట్స్ అదండి. సెక్షన్స్గా సెక్షన్స్ మారుతూ ఉంటాయి. ఐపీసీ తీసేసాము ఆఫ్టర్ వాట్ ఎవర్ 1860 బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన లాస్ ఇప్పుడు మనం చేసుకున్నాం. ఇది యాక్చువల్లీ నన్ను అడిగితే ఐడియల్గా 1947లో జరగాల్సింది. ఓకే, 1947లోనే ఇండియన్ పినల్ కూడా మనమే రాసుకోవాల్సింది. కానీ వాట్ ఎవర్ రీజన్స్ ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్. సో రవి అన్నట్టు ఈ ప్రొసీజర్, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే నార్మల్ పర్సన్, రైట్, నా రిచ్ పీపుల్ ఆఫ్ కోర్స్ దే నెవర్ గో, దే లాయర్స్. ఏమవుతుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏముంటుంది? ఒక కోర్ట్ రూమ్లో డ్రామా, లాయర్స్ ఎలా ట్రీట్ చేస్తారు. సో మనం రోజు ఇప్పుడు స్ట్రీమింగ్ జరుగుతుంది, తెలంగాణ హైకోర్టు, వాట్ ఎవర్, ఆంధ్ర హైకోర్టు, అందరం చూస్తున్నాం. సో there is a responsibility on them, judges also, to behave certain way because people are watching, right? Sorry, I hope I answered. మీ కొత్త క్వశ్చన్. ఇంకొక విషయం ఏమో, ప్రొఫెషనల్గా మీరు లాయరు. సో మన భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు రాసినప్పుడు ఒక 50 years తర్వాత చేంజెస్ వస్తాయి, ఆ చేంజెస్ తగ్గట్టుగా చట్టం మార్చుకుంటూ రావాలి అన్నారు. సో అవన్నీ జరగలేదు, కొన్ని ఇంకా ప్రాబ్లమ్స్ అలానే ఉన్నాయి అని ఉంది. దీని మీద మీ కామెంట్స్ ఏంటి అసలు? ఐ మీన్ మనం రాసుకుంది 47లో కొత్త కాన్స్టిట్యూషన్ అండి. 50 నేను అనేది క్రిమినల్ లాస్. అండ్ యాక్చువల్లీ మా సినిమాది క్రిమినల్ కేసు చెప్పాను. మన కాన్స్టిట్యూషన్ చేంజెస్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. మనకు ఆల్రెడీ అమెండ్మెంట్ ద్వారా వస్తాయి. సో ఆ ప్రాసెస్ కొద్దిగా వెరీ స్ట్రింజెంట్ ఉంటుంది ఇండియాలో, ఈజీ ఉంటుంది. లైక్ అమెరికన్ కాన్స్టిట్యూషన్లో మీకు ఎంత అయినాయి 240 years తక్కువ ఉన్నాయి. అమెండ్మెంట్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దట్. ఓవర్హాల్ చేయలేం కాన్స్టిట్యూషన్, దట్ నీడ్స్ ఎ వెరీ 2/3 మెజారిటీ ఇన్ బోత్ హౌసెస్ అండ్ స్టేట్స్. అది కాదు, మీరు అమెండ్మెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మన పంచాయతీరాజ్ కానీ దేని కానీ ఎప్పుడు అమెండ్మెంట్స్ వస్తూ ఉన్నాయి కదా. సో రామన్ వాంట్స్ టు యాడ్ సంథింగ్. యా, ఈ క్వశ్చన్ మీద యాక్చువల్గా చాలా డిస్కషన్ జరగాల, ఇది జనరల్ పబ్లిక్లో కూడా. కారణం ఏంటంటే, సో మనందరం ఇప్పుడు సెంట్రల్గా ఈ థీము కనుక చూస్తే ఎట్లయితే క్రిమినల్ లాస్ గురించి ఎక్కువగా, ఎందుకంటే July 1 నుంచి వీ హ్యావ్ షిఫ్టెడ్ టు ద న్యూ భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ శిక్ష BNSS, సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రిలేటెడ్గా భారతీయ సాక్ష్య అధినియం అని ఈ 3 చట్టాలని కలోనియల్ లాస్ అంటాము. ఆ కలోనియల్ లాస్ని ఆల్మోస్ట్ 1860 IPC యాక్ట్ని రీప్లేస్ చేస్తూ మనం ఈ యాక్ట్స్ని తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం, ఎందుకంటే అందరికి కూడా చాలామందికి గతంలో సినిమా చూసుంటే కొన్ని సెక్షన్స్ బాగా నోటెడ్, 302 కానీ 420 కానీ. సో 420 ఎంత అంటే, అరే నువ్వు 420 గడివి అనే పరిస్థితి, అంటే బూత్ అయిపోయింది అది. సో దాన్ని ఇప్పుడు కొత్త చట్టంలో కొత్త సెక్షన్ ఏంటి,
సో ఇప్పుడు 420 అంటే ఇట్స్ డిఫరెంట్ సెక్షన్ ఆల్ టుగెదర్. సో ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ 319. సో న్యూ బిఎన్ఎస్లో ఇట్లా ఈ అవేర్నెస్ అనేది, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. సో మనం రోడ్డు మీద మనం ఒక వెహికల్ మీద వెళ్తుంటే వీ హ్యావ్ టు ఫాలో ట్రాఫిక్ లాస్. సో ఇన్ఫ్యాక్ట్ అంటే వన్ మోర్ థింగ్ ఈజ్, సో ఇది రైట్ ప్లాట్ఫామ్ కాదు, బట్ దట్ సివిక్ సెన్స్ ల్యాక్స్ ఇన్ ద సొసైటీ యాక్చువల్లీ. సో ఇట్స్ బికాస్ there is no proper guidance or awareness given to the students or for different sections of the people. ఈ ట్రాఫిక్ లాస్ దగ్గర నుంచి ప్రతి చట్టాల గురించి అవగాహన అనేది అది సినిమా ద్వారా బాగా జనంలోకి తీసుకెళ్ళొచ్చు అనేది నమ్ముతూ మనం ఈ సినిమా చేపట్టడం జరిగింది. సార్ ఇంతకు అడిగినట్టుగా మన కాన్స్టిట్యూషన్ ఇస్ అ లివింగ్ డాక్యుమెంట్ అండి. ఈ లివింగ్ డాక్యుమెంట్ అంటే మన భారత రాజ్యాంగం రాసి ఆల్మోస్ట్ లైక్ 75 years అవుతుంది. సో 106 అమెండ్మెంట్స్ చేసుకున్నాం. సో అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా అమెండ్మెంట్స్ చేసుకుంటున్నాం. చాలా తక్కువ కాన్స్టిట్యూషన్స్ 10-12 సంవత్సరాల మించి వివిధ దేశాల్లో అంటే ఓల్డ్ కాన్స్టిట్యూషన్ మళ్ళీ రీవ్యాంప్ చేయాల్సి వచ్చింది. సో కాన్స్టిట్యూషన్ యాజ్ ఇట్ ఈజ్గా మనము దాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ అమెండ్మెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నామండి. సో ఇంకా దాన్ని రాబస్ట్గా, ఎందుకంటే దాంట్లో ప్రొసీజర్ లాస్ రిలేటెడ్ కొంత ఉంటుంది, కాన్స్టిట్యూషన్లో ఎక్కువగా సబ్స్టాన్సివ్గా ఉంటుంది, అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది మన కోర్టులో సుప్రీంకోర్టు, హైకోర్టు పరిధిలో ఇవి కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కాబట్టి వీళ్ళకి ఎక్కడికక్కడ ఈ భారత మన ప్రభుత్వం కనుక మనకి లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 ఆర్గన్స్, 4వ ఆర్గన్ మనం మీడియా అనుకుంటాం. సో ఈ 4 పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ కంట్రీ యొక్క ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇదంతా కూడా చాలా దీని డైరెక్టర్ గారు ఒక్క నిమిషం. సో ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ మోర్. Ramon is making this as a constitutional law. సో యాక్చువల్లీ 420 అంటే మొన్నేలా కాదండి, బ్రిటిష్ వాళ్ళు 1857లో కదా, 53 కామన్వెల్త్ అని వింటామా, కామన్వెల్త్ అని గేమ్స్ అక్కడ ఏవే ఉన్నాయి, మన పాకిస్తాన్ పక్కన బంగ్లాదేశ్, ఆడ కూడా 420 ఇదే ఉంటుంది చీటింగ్. వాళ్ళు మార్చుకోలేదు, ఇంకా మనం మార్చుకున్నాం. సార్ లీగల్లీ వీర్ అని పెట్టారు కదా, ఇది ఇల్లీగల్ వీర్గా అయ్యేట ప్రమాదం ఉంది. తెలుగులో ఎందుకు పెట్టలేదు ఈ టైటిల్? తెలుగులో అంటే మొదటి నుంచి లీగల్లీ వీర్ అన్నది లీగల్, తెలుగులో పెట్టినా మీకు అంత అట్రాక్టివ్గా ఉండదేమో అని ఒక చిన్న అంతే. మనం తెలుగు వాళ్ళము ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన చాలా ఇది ఉందండి, ఇన్ఫాక్చుయేషన్. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్, రెబల్ స్టార్, మెగాస్టార్, ఇప్పుడున్న సినిమాలు కూడా చూద్దాం, యాక్రోనిమ్ RRR, గేమ్ చేంజర్. సో వై నాట్ లీగల్లీ వీర్? ఓకే ఓకే. న్యాయం కావాలి సినిమా దగ్గర నుంచి జస్టిస్ చౌదరి ఇలాంటి సినిమాలు, నిన్న కాక మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా న్యాయ వ్యవస్థ మీద చూపించారు. వాటికి భిన్నంగా ఈ లీగల్లీ వీర్లో ఏముంటుంది చూపించడానికి మాకు? వాటికి భిన్నంగా అంటే అవి కొంచెం కమర్షియల్ యాక్టివిటీస్తో ఉన్న సినిమాలు సార్. వీటిలో ఏంటంటే మనం ఆ పెద్ద సినిమాల స్కేల్ వేరే ఉంటుంది, వాటి ఇమాజిన్ వేరే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపించే ఆర్టిస్టులు ఎవరు ఆర్టిస్టులా కనిపించారు, మన ఇంటి పొరుగు వాళ్ళలాగా, మన ఇంటి పక్కన ఇంట్లో జరిగే ప్రాబ్లమ్ని మనం చూస్తున్నట్టు. సో ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే మనం ఫీల్ అవుతాం, వాళ్ళ కనెక్టివిటీ అవుతాం. కానీ పెద్ద స్టార్స్ అలాంటి సినిమా చేసినప్పుడు ఎంతసేపు మనం స్టార్ని చూస్తాం, బట్ ఇక్కడ ఏంటంటే జనాలకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఎలా ఫైట్ చేయాలి, ఒకవేళ నా కోర్టుకు వెళ్తే ఎలా, దానికన్నది ఒక సొల్యూషన్ ప్లస్ ఆ ప్రాబ్లం, వీటన్నిటిని చూపిస్తాం మనం. ఇలాంటి వాటికి కనెక్ట్ అయినప్పుడు జనాలకు కూడా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. ఇందులో కమర్షియాలిటీ కన్నా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా జనాలకి కనెక్టివిటీగా ఉంటుంది, అందుకోసమని తీసాను సార్. సార్ మీరు అడిగింది కరెక్టే, జస్టిస్ చౌదరి అవన్నీ సూపర్ హిట్ ఫిలిమ్స్, కమర్షియల్ అండ్ మెలో డ్రామాటిక్. మేము తీసుకునేది ఏంటంటే సార్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆడియన్స్లో ఎంతమంది పోలీస్ స్టేషన్ పోలేదంటే చాలామంది ఉంటారు. పోలీస్ స్టేషన్ పోవడం అనేది ఒక ట్యాబు, స్టిగ్మా ఉంది.
ఆ పోలీస్ స్టేషన్ పోలీస్ వచ్చారా అన్నట్టు. ఓకే, కోర్ట్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. సో మేము తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏంటి కేసు ఎలా అవుతుంది మీకు తెలుసు. ఒక కంప్లైంట్ వెళ్ళాలా, దాన్ని పోలీస్ బిలీవ్ చేస్తే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఇఫ్ దే బిలీవ్ ఇట్ మేక్స్ అవుట్ ఎ కేస్, క్రైమ్ హ్యాపెండ్. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అవుతుంది, మీకు వారెంట్స్ ఇంకా వాడెవర్ అరెస్ట్లు, ఆల్ ద ప్రాసెస్ యూఆర్ సీయింగ్ లైవ్, ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ. అండ్ దెన్ ఛార్జ్ షీట్, ట్రయల్. సో ఇవన్నీ ఒక ఒక ఆర్డర్ ప్రకారం చూపెట్టామండి. మీకు ఫైనల్ వర్డిక్ట్ వస్తుంది క్రిమినల్ ట్రయల్లో. మన దేశంలో అన్ఫార్చునేట్లీ క్రిమినల్ ట్రయల్స్ మీకు రావు. క్రిమినల్ ట్రయల్స్ కాకుండానే మనం యూనో అందరూ యూనో దే ఆర్ సర్వింగ్. అంటే ప్రజెంట్ రోజుల్లో న్యాయ వ్యవస్థ చాలా ఖరీదు అయిపోయిందండి. ఒక న్యాయం కావాలి అంటే కొన్ని కోట్ల డబ్బు పట్టుకుని రెడీగా ఉండాలి. అలాంటి సామాన్య మానవుడికి న్యాయం దొరికే రోజు వస్తుందంటారా? సార్ అది నేను ఆన్సర్, ఎందుకంటే ఇది అమెరికాలో కూడా బిగ్ రిచ్ పీపుల్ ఆల్వేస్ బై దేర్ వే టు ది జస్టిస్. సో మన దేశం ప్రాబ్లమ్ అన్నాను, బట్ ఇక్కడ లీగల్ ఎయిడ్ సెల్స్, డిఫెన్స్ అంతా ఇస్తున్నారు. ప్రోబోనో కేసులు చేస్తారు. రవి అనే ఈ కేసులో కూడా నేను నా క్యారెక్టర్ ఏంటి, ఒక ప్రోబోనో కేసు తీసుకుంటా. అంటే ఇప్పుడు మన సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కంపెనీస్కు. అంటే ఏంటవి, బిగ్ కంపెనీస్ రైట్. ఇప్పుడు మనం రామోజీ గారి ఫౌండేషన్ చూసాము, ఐఎస్బికి 20 crores 30 crores ఇచ్చారు. సో సేమ్ థింగ్ లాయర్స్ కూడా సొసైటీకి సోషల్ ఆబ్లిగేషన్ వల్ల ప్రోబోనో కేసులు చేస్తారు. మామూలుగా రిచ్ పీపుల్ నుంచి 5 crores వాటెవర్ 1 crore ఎంత నాకు తెలియదు తీసుకుంటారు అది. సో ఆ బ్యాలెన్స్కి టైం పడుతుంది. సో అందరికీ జస్టిస్, లిటిగేషన్ తగ్గించుకోవడం బెస్ట్. అనవసరంగా కేసులు పోవడం, ఫ్రివలస్ లిటిగేషన్ తగ్గితే. ఇప్పుడు జపాన్ ఉంది, ఇట్స్ నాట్ ఎ రైట్ సొసైటీ. యూఎస్ ఈజ్ అ రైట్ సొసైటీ. నా హక్కు ఉంది, నేను వెళ్తా, నేను ఎఫ్ఐఆర్ పెడతాను, నేను కంప్లైంట్ పెడతా అని. బట్ జపనీస్, మేబీ మన ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఏమో, దే ఎంబాడీడ్ ద ట్రూ బుద్ధిస్ట్ ఇడియాలజీ. దే ఫీల్ దట్ నేను ఎందుకు కేసు వెళ్ళాలి అన్నట్టు. డ్యూటీ బౌండ్ సొసైటీ, అందరు రైట్సే మాట్లాడతారు, డ్యూటీస్ ఎక్కడండి. ఇప్పుడు మీరు చూడండి జపనీస్ సొసైటీ, లీగల్ సొసైటీ, ఒక కేసు పెట్టాడంటే వాడు నిజంగా 99% తప్పు చేసి ఉంటాడు. మీరు చూసారా బ్రెజిలియన్ డిసెంట్ CEO of Nissan, it's a great case. You go on Google, how many people Japanese prosecution takes over? Very few. So the answer ante it takes time. We are still a new nascent democracy in terms of moral. So only 75 years is nothing compared to other democracies. వీరెడ్డి గారు, Yes sir. మీకు ఇప్పుడు బ్రిటిష్ కాలం నుంచి న్యాయ వ్యవస్థలో న్యాయదేవతకి కళ్ళగంతలు కట్టి ఉంటుంది. న్యాయదేవతకి మన సినిమాలో కూడా చూసాం, ప్రతి సినిమాలో న్యాయదేవతకి కళ్ళకు కట్టే ఉంటుంది, న్యాయం కనిపించదు అనే దాని మీద. ఇప్పుడు రీసెంట్గా భారత ప్రభుత్వం న్యాయదేవతకు గంతలు తీసేసింది, కళ్ళకు గంతలు తీసేసింది. దానిపైన మీరు ఒక అడ్వకేట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమాలో ఏం చూపించారు? ట్రూ అండి. లైక్ రామ్మోహన్ గారు చెప్పినట్టు మన లాస్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆలోచించారా? 4th centuryలో కోడిఫికేషన్ అయింది లా అనే, ద వే వీఆర్ సీయింగ్ మోడర్న్ లా. కాన్స్టంటిన్ ఒక ఎంపరర్ ఉన్నాడు, క్రొయేషియన్. వెన్ హీ ఎంబ్రేస్ క్రిస్టియానిటీ, ఆ 10 commandments చేశారు. మీరు చెప్పింది అదే. మీరు లేడీ జస్టిస్ అని ఫ్రెంచ్ ఆ స్టాచ్యూ ఇచ్చారు, మీరు చెప్పే స్టాచ్యూ అమెరికన్స్కు. ఎస్పౌజ్ ద కాజ్ ఆఫ్ లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ అన్నట్టు సింబల్, రైట్? సో అది తీసినా తీయకున్నా ఇది ఎప్పుడో 47లో జరగాల్సింది స్టాచ్యూస్ అంటున్నా, రైట్? ఇప్పుడు ఏదో ఉమెన్ పైన చాలా వైలెన్స్ జరుగుతుంటే నిర్భయ అని తీసుకొచ్చి లాస్ పెడుతున్నారు. సో మనం డెమోక్రసీ అంటే మన ఎమ్మెల్యేస్, మన ఎంపీస్, దే షుడ్ బి ఆన్ ద ఫోర్ ఫ్రంట్ టు కమ్ విత్ న్యూ లాస్, నాట్ ఫాలో ద బ్రిటిష్ లాస్, కొలోనియల్ లాస్, రైట్? ఇది ఎందుకు సినిమా అదే కనెక్ట్ చేద్దాం. మీ ఏ లాస్ ఉన్నాయండి స్టాచ్యూట్ ఈ సినిమాకు చెప్పండి? ఏ స్టాచ్యూట్? వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ హియర్ ఎవరైనా ఆలోచించారా? ఏ స్టాచ్యూట్? ద హోల్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఎప్పుడుది? సో ఇవన్నీ రివామ్ చేయాలి. దానికి యూ షుడ్ ఎలెక్ట్ గుడ్ పీపుల్ టు డ్రాఫ్ట్ గుడ్ లాస్ దట్ ఆర్ ఇన్ సింక్ విత్ ద టైమ్స్, నాట్ సంథింగ్ విచ్ ఇస్ దేర్ ఫర్ లైక్ 100 years అన్నాడు. నన్ను అడిగితే మీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, లేడీ జస్టిస్కు కళ్ళు తీసినా పెట్టినా ఇట్స్ ఎ సింబాలిక్ థింగ్. Yeah, I don't feel much difference. Real change should come within all of us. Duty bound, right? రవి గారు సార్, ఇప్పుడు ఏ స్టోరీ తీసుకోవాలి అని చెప్పినా సరే ఒక ఇన్స్పిరేషన్ ఎట్లయినా ఎక్కడి నుంచి ఒక తీసుకుంటాం ఫస్ట్ పాయింట్ మనం. సో అసలు మీరు ఈ స్టోరీ తీసుకునేటప్పుడు ఏదైనా కేస్ స్టడీ కానీ ఏదైనా ఒక కేస్ కానీ దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని చేశారా? ఎట్లా అనుకున్నారు సార్ ఈ స్టోరీ? అసలు మీకు థాట్ ఎట్లా వచ్చింది?
యాక్చువల్లీ స్టోరీ ఇచ్చింది వీర్ సార్ని వచ్చే వీర్ గారే స్టోరీ ఇచ్చారు. ఆ స్టోరీ డెవలప్మెంట్స్ అవి చేసుకున్నాం అంతే. తర్వాత వచ్చేసి రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు కేసెస్ అన్నది రిచ్ పీపుల్గా అది హోదాలో మారిపోయింది. అదే మిడిల్ క్లాస్కి మనం ఒక చిన్న ఈఎంఐ వాడు ఇంటి ముందు వచ్చి నిలబడినా కూడా మనం అది చాలా అవమానంగా ఫీల్ అవుతాం. అలాంటి స్థితిలో నుంచి వచ్చింది ఒక కథ. ఒక పేదవాడు ఒక కేసులో విరుక్కుంటే మనం మామూలుగా చూస్తుంటాం, ఆ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుందండి. మనం చూసేది ఆ ముందున్న మనిషిని మాత్రమే, ఇతను అక్యూజ్డ్ అని. అతను అక్యూజ్డా కాదా అన్నది కోర్టులో ట్రయల్ జరుగుతుంది. కానీ ఆ బిఫోరే సమాజం అతని మీద ఒక ముద్ర వేసేస్తుంది, ఇతను తప్పు చేసేసాడు అనేసి. కానీ ఆ తప్పు చేశాడు అన్న దాని మీద ఆ ఫ్యామిలీ పిల్లలు కానివ్వండి, వైఫ్ కానివ్వండి, ఆ ఇంట్లో నుంచి బయటికి రావడానికి పడే ఇబ్బందులు కానివ్వండి, ఇలాంటి ఎమోషన్స్ ఎవ్వరికీ పని లేదండి. దొరికిన ఆ పర్సన్ని మాత్రమే మనం ఎక్స్పోజ్ చేసేస్తాం. తర్వాత అతను నిర్దోషి అని తెలిసినా మనం దాని మీద ఎటువంటి రెస్పాండ్, ఆ న్యూస్లో మనకి మజా ఉండదు. దోషిగా దొరికినప్పుడు ఉన్నంత ఇంటెన్షన్ అతను నిర్దోషి అని తెలిసినప్పుడు మనకు ఉండదు. అలాగనే ఈ పాయింట్లో కూడా ఒక సగటు పేదవాడు అనగానే వాడు ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాడు అనే ఒక ముద్ర ఉంటుంది. కానీ వాడెందుకు నిజాయితీగా బతకూడదు? అలాంటి పాయింట్లలో నుంచి వచ్చింది ఈ కథ. ఓకే మేడం. టు కంటిన్యూ ఆన్సర్, పేదవాడికి రిసోర్స్లు ఉండవు. హీ కెనాట్ పుట్ అప్ ఏ స్ట్రాంగ్ డిఫెన్స్. Right now, all of you know how many battery of lawyers go if a rich person is accused of something, right? Accused means nothing. If accused is the, sorry, Telugu, accused మనం తప్పు పడితే ఇంక మనకి ఇప్పుడున్న గవర్నర్స్, సారీ నాట్ గవర్నర్, మన లీడర్స్ అందరూ చాలా ఎంత 11 కేసులు ఉన్నాయి. నిందితుడా, ఓకే, ట్రాన్స్లేషన్, సారీ. రవి గారు, సారీ, గో హెడ్ సార్. రవి గారు, సో జనరల్ ఇలాంటి కోర్ట్ రూమ్స్ అనేవి చాలా థ్రిల్లింగ్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం చాలా గ్రిప్పింగ్ వెళ్తుంటాయి, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉన్నట్టు. బట్ ఇలాంటి వాటిలో మధ్యలో ఒక సాంగ్స్ అని పెట్టినా కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఫీల్ అవుతుంటారు. లైక్ ఎట్లా వచ్చిందండి? సిచ్యువేషన్ తగ్గట్టు పెట్టారా, లేకపోతే ఏంటి ఒక కమర్షియాలిటీ టచ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఈ సినిమాకి మీరు పెట్టున్నారా? సిచ్యువేషనల్గానే ఉంటుంది సార్. ఏ సాంగ్ ఇక్కడ ఇంకా ఇంటర్నల్ ఎలా ఉంటుందంటే ఈ సినిమాలో ఒక సాంగ్ అన్నది క్లూగా కూడా ఉంటుంది. అంత ఆలోచించి చేసిన సాంగ్సే తప్ప ఆ టైం అయింది, ఇక 15 minutes స్టోరీ రన్ అయింది, ఇక్కడ సాంగ్ రావాలి, లేదా ఇంకొక 10 నిమిషాలు రన్ అయింది, ఇక్కడ ఏదో జోక్ రావాలి, అలా కాదండి. మీరు ఒక మంచి కథని, ఒక బుక్ చదివితే మనం ఎంత మంచి ఫీల్ అవుతామో, ఒక మంచి బుక్ మన చేతికి వచ్చినప్పుడు ఈ సినిమా చూసినప్పుడు కూడా అంత మంచి ఫీల్ వస్తుంది మీకు. ఒక మంచి బుక్ చదివామన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా ఈ క్యారెక్టర్లని మీరు సినిమా నుంచి బయటికి వచ్చాక కూడా ఆ క్యారెక్టర్లని మోసుకెళ్తారు మీరు ఇంటికి దాకా. అరే అతనికి అలా జరగను, కానీ క్లైమాక్స్ ఇది బాగుంది, అది బాగుంది అని మీరే చెప్తారు. అలా ఉంటుంది ఈ కథ. జనరల్గా కోర్ట్ రూమ్స్ అనేవి మలయాళంలో నీరు కావచ్చు, ఇలాంటి తెలుగులో వ్యవస్థ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చాలా బాగా హిట్ అయినాయి అండ్ అట్ ద సేమ్ టైం వాటికి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. సో మీరు అంటే ఇవన్నీ చూసేసి ఉన్నారు జనరల్ ఆడియన్స్ అనేవి, ఈజీగా దే కెన్ ప్రెడిక్ట్ అదే ఇక్కడ ఏది జరగబోతుంది అన్నట్టు. సో ఎలాంటి థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ ఉండబోతున్నాయి, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లైక్ నేను ఖచ్చితంగా ప్రామిస్ చేయగలను సార్, ఇందులో ప్రిడిక్ట్ చేయలేరు. ఇట్స్ మై ఛాలెంజ్, ఖచ్చితంగా ఛాలెంజ్. ఎందుకంటే అంత ట్విస్ట్లతోటి ఉంటుంది సినిమా. ప్రీ క్లైమాక్స్ వరకు కూడా ప్రిడిక్ట్ చేయలేరు, ఇతనే చేసి ఉంటాడు అని. అలా ఉంటుంది కథ. అందుకే నేను చెప్పేది, ఈ కథ థ్రిల్లర్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా ఖచ్చితంగా కనెక్టివిటీ అవుతుంది. పిల్లలు కూడా హ్యాపీగా చూడొచ్చు. ఇందాక లాస్ట్లో పాప డైలాగ్ విన్నారు కదా, ఎంత అమాయకంగా అడుగుతుందో, ఆ నల్ల కోటు వేసుకోవాలంటే ఏం చేయాలి. సో అలాంటి మెసేజ్ పిల్లలు చూసినా కూడా, ఓహో నల్ల కోటు వేసుకోవాలంటే మనం లా చదవాలి అలా. సో లా చదివితే మనం ఏం చేయొచ్చు, సొసైటీకి మంచి చేయొచ్చు, అందులో నుంచి చెడు చేయొచ్చు. కానీ మంచి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ స్టాండ్ నిలబడ్డం అన్నది ఎన్ని కష్టాలు వచ్చినా చాలా ఇంపార్టెంట్. అందులోనూ మన ఎదురుగా ఒక స్ట్రాంగ్ అపోనెంట్ ఉన్నప్పుడు ఇంకా కష్టంగా ఉంటుంది. కానీ మనం ఒక పేదవాడి తరఫున నిలబడి ఆ అపోనెంట్ని ఎదుర్కోవడం అన్నది నిజంగా ఒక చిన్న బండరాయి హిమాలయాల్ని ఎదుర్కొన్నట్టు ఉంటుంది. కానీ ఈ బండరాయి ఆ హిమాలయాల్ని అధిరోహించినప్పుడే ఆ సక్సెస్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందండి, యూ విలిఫై ద హీరో, గ్లోరిఫై ద విలన్, రైట్? ఆల్ అగ్రీ, లెట్స్ నాట్ టేక్ నేమ్స్.
but this is a clean film. You can take your grandma or grandchild or your family. And if you get disappointed, I'll come back to answer your question. రవి గారు లీగల్లీ వీర్ ఓకే, మీకు లీగల్గా ఉన్న నాలెడ్జి ఎంతండి? అంటే మీ దానికంటే కూడా నాకు అంతగా నాలెడ్జ్ లేదు సార్. సార్తో జాయిన్ అయ్యాక నాకు నాలెడ్జ్ తీసుకొని చేసిన సినిమా నిజం చెప్పాలంటే వాస్తవం. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే కథ అంటే సార్ ఇచ్చారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ మీద ఆయన ఏదో కొన్ని సంఘటనలు చెప్పారు. బట్ దాన్ని 2.5 hours సినిమాగా స్క్రీన్ ప్లేగా తీసుకెళ్ళడం అనేది చాలా రిస్క్. అది మీకు నాలెడ్జ్ ఫుల్ పేజ్ నాలెడ్జ్ లేకపోతే ఆ స్క్రీన్ ప్లేని మీరు చేయలేరు అది చివరి వరకు. రెండోది థ్రిల్లరు ప్లస్ ఈ న్యాయ వ్యవస్థకి సంబంధించిన ఇది అంటున్నారు కదా, దీన్ని థ్రిల్లర్ని ఒక న్యాయ వ్యవస్థతో డ్రైవ్ చేయించాలనుకోవడం కూడా చాలా రిస్క్తో కూడింది. అంటే ఆ పాయింట్ వెంటనే కరెక్ట్ అవ్వాలి జనాలకి, అది లేకపోతే చాలా మిస్ఫైర్ అవుతుంది కదా. ఆ విషయంలో మీరు తీసుకున్న కేర్ ఏంటి? కేర్ అంటే గతంలో మనం చూసిన సినిమాలు కానివ్వండి, తర్వాత మనం గెయిన్ చేసిన నాలెడ్జ్, ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న కరెంట్ వీటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, వీటి మీద అవగాహన పెంచుకోవడం, వీటితో మనం ట్రావెల్ అవుతున్నాం కాబట్టి వాటిలో నుంచి వచ్చిన పాయింట్స్ని ఇందులో అప్లికేబుల్ చేస్తూ అలా చేసుకున్న సినిమా. అట్ సేమ్ టైం మనం ఆల్మోస్ట్ ఆల్ సినిమాలోనే ఉన్నాం కాబట్టి కథని ఎలా తయారు చేసుకోవాలి, వాటిలో ఎలా డ్రైవ్ చేసుకోవాలి, ఇంకా మిగతాదంతా కమర్షియాలిటీ అన్నది షుగర్ కోట్ లాంటిది దానికి. సో మెయిల్ సోల్ మటుకు లా థ్రిల్లింగ్, కోర్ట్ డ్రామా థ్రిల్లర్ అనేది మెయిన్ కోట్ అదే సార్. ఎస్ సార్. కానీ సినిమా చూశాక మటుకు మీరు ఎంత బాగుందా అనేది చాలా ఉంటుంది సార్. It's a big risk అండి, కరెక్టే. It's a murder mystery, courtroom thriller, father sentiment and other things. రిస్కే, బట్ నాకు నమ్మకం ఉంది మీరు రివార్డ్ చేస్తారని. దట్టు యాక్చువల్గా ఈ కోర్టు సీన్లు ఇవన్నీ ఇదివరకు సినిమాల్లో ఉండేవి. అంటే ఒక సినిమా స్టార్ట్ అవటం, వీళ్ళని ఏదో చేయటం, హీరో అని పట్టుకోవటం, న్యాయ వ్యవస్థలు నిలబెట్టడం, కోర్టు అడిగే సెక్స్ చేయటం, సినిమా ఎండ్. ఈ తర్వాత జనరేషన్లో ఈ జనరేషన్ ఏమైపోయిందంటే ఇక కోర్టులో న్యాయస్థానం ఏం లేదు, హీరో వెళ్తాడు చంపేయటం, సినిమా అయిపోవటం, ఇక కోర్టులతో పని లేదు. మళ్ళీ మీరు కోర్టులోకి వెళ్తున్నారు కదా, దాన్ని జనాలు కూర్చోబెట్టగలగాలి కదా. అది ఐ థింక్ మేము చేసి సక్సెస్ అవుతామని, మా రిస్క్కు మీరు ఆడియన్స్ విల్ రివార్డ్ అస్, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అలా అని కాదు సార్, మనం ఎంత కమర్షియల్గా మనకేంటంటే ఇన్స్టెంట్ లా అన్నది ఈ రోజుల్లో ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ ఫుడ్ అందరూ ఇన్స్టెంట్గానే. ఈవెన్ ఒకప్పుడు ఏంటంటే మనకి ఒక మనిషి మీద కోపం ఉన్నప్పుడు ఆ మనిషి కనపడితే కానీ తిట్టేవాళ్ళం కాదు. ఈరోజు ఎలా అయిపోయిందంటే మనిషి మీద కోపం రాగానే ఇమ్మీడియట్లీ ఫోన్ తీస్తున్నాం, తిట్టేస్తున్నాం. అలా అయిపోయింది సొసైటీ. సో అన్నీ ఇన్స్టెంట్గానే అయిపోతున్నాయి. కానీ ఒకప్పుడు మనిషి మనం తిట్టాలంటే అతను ఎదురుపడిలోపు ఆ కోపం చల్లారిపోయేది. ఎపోతే పోలేరా మన కూడా అని మళ్ళీ చేర తీసుకున్నాం. ఇప్పుడు ఇన్స్టెంట్గా తిట్టి మనకి ఎంత ప్రాసెస్ అవుతాం. అలాగనే ఈ సినిమా కూడా మీకు ఇన్స్టెంట్ లా మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు సార్. కమర్షియాలిటీలో ఆ కంక్లూజన్ ఇచ్చేస్తారు. కానీ రియలిస్టిక్గా తీసినప్పుడు అలా ఉండకూడదు. అలా ఉండకుండా న్యాయం అన్నది న్యాయ ప్రకారమే జరగాలి. ఆ న్యాయాన్ని చేసే వాళ్ళు జెన్యూన్ అయితే చాలు. వాడు ఫెయిల్యూరా సక్సెస్ అన్నది పక్కన పెడితే న్యాయం కోసం నిలబడ్డం అన్నది వెరీ ఇంపార్టెంట్. అదే ధర్మో రక్షిత రక్షిత అంటాం కదా, అలాంటి సీక్వెన్స్ లాంటి. వీర్ రెడ్డి గారు, Yes, sir. Yes, ma'am. అయితే లీగల్లీ వీర్ అని మీ పేరుని ఆఫ్లో కట్ చేసేసారు, రెడ్డి ఎందుకు యాడ్ చేయలేదు? ఐ డోంట్ నో ఆన్సర్, ఐ విష్ ఐ నో. అట్లేం లేదు, బట్ సినిమా టైటిల్లో నేను పెట్టాను కదా లాస్ట్ నేమ్, ఐ మీన్ వాట్ ఈస్ దట్ క్యారెక్టర్ నేమ్ ఫుల్. అంటే సి యాక్చువల్లీ లీగలీ బ్లాండ్ అని ఒక సినిమా ఉంది, రీజ్ విదర్స్పూన్, దట్స్ ఆల్సో లైక్ ఫనీ కామెడికల్. సో అలాగే నేను ఓకే ఇంక సినిమా టైటిల్ గురించి ఆలోచిస్తుంటే అలా తీసుకున్నాను అంతే తప్ప ఐ డింట్ థింక్ అబౌట్ దట్ లైన్స్. బట్ వీర్ రెడ్డి అని పెట్టాను కదా సినిమా టైటిల్. అంటే మీరు అనేది అర్జున్ రెడ్డి లాగా అట్లానే జార్జ్ రెడ్డి టూ మచ్ లేండి అది. వీర్ రాఘవ క్యారెక్టర్. నేనేదో వచ్చి కోవిడ్ టైంలో తీసుకునేది తప్ప నేను ఇటు ఉంటానా మళ్ళీ నెక్స్ట్ సినిమా ఉంటుందా అంత డీప్గా ఆలోచించలేదండి. ఏదో ఒక వెంచర్ రైట్, యూనో ప్రతి ఒక్కరికి ఆ సినిమా ఉంది కదా మోర్గన్ ఫ్రీమెన్, బకెట్ లిస్ట్ అని ఉంటుంది. నాకు ఒక బకెట్ లిస్ట్ ఉంది, ఒక టిక్ మార్క్ అయిపోయింది, లీగలీ వీర్ అయిపోయింది. సో అంటే ఈ మూవీ సక్సెస్ అయ్యి మీకు మంచి పేరు వస్తే నెక్స్ట్ కంటిన్యూ చేస్తారా? వర్డిక్ట్ జడ్జ్మెంట్ 27th ఉందిగా, తర్వాత ఆలోచిస్తాం. మీరే 27 తర్వాత విల్ టేక్ ఎ కాల్.
సో అంటే మీకు తెలిసిన యాజ్ ఏ లాయర్ మీకు తెలిసిన న్యాయ వ్యవస్థ కావచ్చు, చట్టాలు కావచ్చు వేరుంటాయి. సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని డ్రామా పరంగా మార్చాల్సి ఉంటుంది. ఎస్ సో మీరు రాసింది ఒకటయ్యి మోహన్ గారు డైరెక్టర్ మార్పులు ఇట్లాంటి చోట ఏదన్నా వచ్చినప్పుడు చాలా కాంప్రమైజ్ అయ్యారా? కరెక్ట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి. క్రియేటివ్ లాజిక్ వర్సెస్ మ్యాజిక్, దట్ విల్ నెవర్ ఇన్ వన్ ప్లేస్. కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో అంటే అవి లైన్ దాటి ఉన్నాయా? లైన్ దాటి ఉన్నాయా కాంప్రమైజ్ లో కూడా? అంత లేవండి. యా, అదే రవి చెప్పాడు, చాలాసార్లు లాజిక్ ఉంది, లీగల్గా ఉంది, అది మీకు కనపడుతుంది. ఇట్స్ లైక్ ఐ సెడ్ కేస్ స్టడీ లాగా ఉంటుంది ఇది. ఇప్పుడు మీరు వెళ్ళి లా స్కూల్కి యాక్చువల్లీ టిపికల్గా మేము పోదాం అనుకున్నాం, టైం లేదు. సో వాళ్ళు ఫస్ట్లో ఒక కేస్ లా ఇస్తారు, స్టడీస్ అన్ని చదువుకోవాలి మనం, ఈ కేస్ లా ఇది అన్నట్టు, అంటే కొన్ని ఉంటాయన్నమాట. సో అలాంటిది అవుతుంది మా సినిమా సబ్జెక్ట్. అంటే మీరు లీడ్ రోల్ తీసుకున్నారు కదా, సో మీకంటే కూడా ఎవరైనా వెల్ నోన్ పర్సన్స్ అంటే ఎవరైనా ప్రెసెంట్ ఉన్న హీరోలు కావచ్చు, అట్లా ఎవరైనా సీనియర్ యాక్టర్ని ఎందుకు అనుకోలేదు? See, this is like I said, to perpetuate memory of my dad. So obviously I have to act. This is my tribute to him. నేను పెద్ద హీరోలను పెట్టి తీద్దామని కాదు ఇది. సో అదే మీకు అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. వీ ఆల్సో కెన్ కో ఎగ్జిస్ట్ ఈక్వాలిటీ అన్నది అంతే. నాకు ఈ పెద్ద హీరోలను పెట్టి తీద్దాం, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ లైన్. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐల్ డూ ఇట్ మై సెల్ఫ్. అందుకే ఇప్పుడు మీరు చూడండి, ఓన్ ప్రొడక్షన్, ఓన్ స్టోరీ, ఓన్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఓన్, ఎక్సెప్ట్ విశ్వనాథ్ చౌదరి గారు.